Hare Krishna, Mataji and Prabhuji. Dandavat Pranam. Thank you so much for joining morning Japa session. మార్నింగ్ జపా సెషన్లో మనం 17 అధ్యాయాలు కంప్లీట్ చేసుకొని 18వ అధ్యాయంలో ఎంటర్ అయ్యాము. అండ్ లాస్ట్ క్లాస్లో లక్ష్మీ మాతాజీ 1-2 శ్లోకాస్ చెప్పారు కదా. ఓకే, ఇవాళ మనం 3rd శ్లోకా నుంచి డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. మనం మంగళాచరణం చేసి స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरतिषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीमद् भगवत गीता की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. ఎవరైనా చెప్తారా 18.1 and 2 లో ఏం డిస్కస్ చేస్తున్నాం అనేది? అర్జునుడు ఏం క్వశ్చన్ అడిగారు, భగవంతుడు ఏం చెప్తున్నారు? ఎస్ నో ఎవరైనా చెప్తారా? ఓకే, సో 18వ అధ్యాయం ఎలా మొదలవుతుంది అంటే మళ్ళీ అర్జునుడి ప్రశ్నతో మొదలవుతుంది అనమాట. అసలు సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి నాకు తెలుపు కృష్ణ అని అడుగుతారనమాట. యాక్చువల్గా ఇట్లానే సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 3వ అధ్యాయంలో మరియు 5వ అధ్యాయంలో అడుగుతారు. 3వ అధ్యాయంలో ఏంటి అంటే కర్మ చేయాలా, కర్మని విడిచిపెట్టాలా అని అడుగుతారు. 5వ అధ్యాయంలో కూడా కర్మ సన్యాసమా, కర్మ ఫల త్యాగమా ఏంటి అని అడుగుతారు. మళ్ళీ 18వ అధ్యాయంలో కూడా మనకి సన్యాసం అంటే అసలు ఏంటి, త్యాగం అంటే ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు అనమాట. సన్యాసం అంటే ఏంటి అని ఏం చెప్పుకుంటారు కృష్ణ? 2వ శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారు? కామ్య కర్మలను వదిలేయాలని, కామ్య కర్మలు లేకపోవడం, బేసిక్ గా కామ్య కర్మలని త్యజించడం అంటే భౌతికంగా ఏవైతే మనం యాక్టివిటీస్ చేస్తామో భౌతిక జీవనం కోసం వాటిని పక్కన పెట్టడం, ఆధ్యాత్మిక కర్మల్ని పక్కన పెట్టడం కాదనమాట సన్యాసం అంటే. చాలాసార్లు మనకి ఏముంటది అంటే ఆధ్యాత్మిక కర్మల్ని కూడా అన్నిటినీ కూడా త్యజించేసేయాలి, సమస్త కర్మల్ని కూడా త్యజించేయాలి అనే భావనలో ఉంటాం. కానీ కృష్ణ ఇక్కడ క్లారిఫై చేస్తున్నాడు, సన్యాసం అంటే భౌతిక
కోరికలతో చేస్తాం కదా కర్మలు, అటువంటి కర్మలను మాత్రమే త్యజించడం అనేది సన్యాసము. ఎప్పుడు కూడా ఏ ఆశ్రమం కానీ, బ్రహ్మచర్య ఆశ్రమం కానీ, ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి చెప్పండి? 4. ఏంటవి ఏంటవి? బ్రహ్మచర్యము, వానప్రస్థం, మనమున్నది ఏం ఆశ్రమం? వానప్రస్థాశ్రమము, మనందరమున్నది గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం, సన్యాసము. ఎప్పుడైనా ఆశ్రమాలు కూడా ఒక ఆర్డర్ లో చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే, మొదట 25 సంవత్సరాలు, ఇప్పుడు మనిషికి 100 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, జనరల్ గా ఎలా చెప్తారు అంటే మొదట 25 సంవత్సరాలు కూడా బ్రహ్మచర్య ఆశ్రమంలో గడపాలి. ఓకే, తర్వాత వాళ్ళు నైష్టిక బ్రహ్మచారిగా ఉంటారా లేదా గృహస్థ ఆశ్రమానికి వస్తారా అనేది ఆ వ్యక్తి యొక్క డెసిషన్. ఓకే, గురువు ఏదైనా తీసుకోమని మనకి ప్రోత్సహిస్తారు. అంటే నువ్వు గృహస్థుగా వెళ్ళి అలా ఒక రెగ్యులేటెడ్ లైఫ్ ని నువ్వు జీవించాలనుకుంటావా, గృహస్థాశ్రమంలోకి రావచ్చు. లేదు నేను నైష్టిక బ్రహ్మచారిగా ఉంటానంటారా, నైష్టిక బ్రహ్మచారిగా ఇంకా వాళ్ళు వివాహం అనేది చేసుకోకుండా భగవత్ సేవలో ఉంటారన్నమాట. ఓకే, సో ఫస్ట్ బ్రహ్మచర్య ఆశ్రమం, ఆ తర్వాత మనకి గృహస్థాశ్రమం. గృహస్థుగా మన బాధ్యతలు అనేవి చక్కగా నిర్వర్తిస్తూ ఒక వయసు వచ్చాక మన బాధ్యతలు ఇంకా తీరిపోయాయి, మన పిల్లలకి వాళ్ళని సెటిల్ చేశాము, వాళ్ళ బాధ్యతలు అనేవి తీరిపోయాయి అన్నప్పుడు వానప్రస్థ ఆశ్రమంలోకి వస్తారనమాట. సో వానప్రస్థ ఆశ్రమం అయ్యాక మనకి సన్యాసాశ్రమం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడైనా ఆశ్రమాలు అన్నప్పుడు ఇదే వరుసలో చెప్పాలి మనం. అంటే సన్యాసాశ్రమం, బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం అలా చెప్పినా తప్పు కాదు, బట్ ఏంటంటే ఒక వరుసలో చెప్పాలి మనం. ఓకే, బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థు, సన్యాసాశ్రమం, ఈ 4 ఉన్నాయి. అయితే సన్యాసాశ్రమం అంటే ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా, ఈ 4టిలో ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక కర్మల్ని ఎప్పుడు కూడా త్యజించకూడదు. ఓకే, అసలు మానవ జన్మ వచ్చిందే ఎందుకు చెప్పండి? భక్తి చేయడానికి. ఎగ్జాక్ట్లీ. ఆధ్యాత్మికంగా మనం ఎవరం చెప్పండి? మనం భౌతికమా ఆధ్యాత్మికమా? మనం భౌతికమే మాట్లాడుతుంది. మనం ఆధ్యాత్మికమైన ఆత్మ యొక్క స్వరూపం ఏంటది? సచ్చిదానందమైనది కదా. సో మనం ఆత్మ శరీరాలు ధరించింది కాబట్టి భౌతికమైన కర్మలు కూడా చేస్తూ ఉండాలి. మనం ఒక శరీరంలో ఉన్నాం కాబట్టి. కానీ నిజానికి మనం ఎవరు అంటే మనం ఆధ్యాత్మికమైన స్వరూపులం, భగవంతుని యొక్క స్వరూపులం మనం, రైట్? కాబట్టి ఆధ్యాత్మికమైన కర్మలు అనేవి ఎటువంటి సమయంలో కూడా త్యజించకూడదు. ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా ఆ ఆశ్రమానికి తగ్గ ఆధ్యాత్మిక చర్యలు అనేవి, ఆధ్యాత్మిక కర్మలు అనేవి మనము చేస్తూ ఉండాలి. ఓకే, కాబట్టి సన్యాసం అనే పదానికి వచ్చేసరికి భౌతికమైన కోరికలతో చేసే కర్మలని మాత్రమే త్యజించడం అనేది సన్యాసము. అంతేకాని ఆధ్యాత్మిక కర్మలు నేను అన్ని త్యజిస్తాను, నేను ఏమి చేయను, నేను జస్ట్ కమ్ముగా అలా కూర్చొని ఉంటాను కాదు, అది కాదు సన్యాసం అంటే. సన్యాసాశ్రమం అంటే ఏంటి అంటే, ఆ సన్యాసం అంటే ఏంటి అంటే ఆధ్యాత్మికమైన కర్మల్ని వాళ్ళు చేస్తూ ఆధ్యాత్మికమైన కర్మల్ని ప్రతి ఒక్కరూ కూడా చేసేలాగా ప్రచారం చేస్తూ ఉంటారు. అవునా కదా చెప్పండి? అది సన్యాసం. మరి త్యాగం అంటే ఏమని చెప్పారు కృష్ణ 2వ శ్లోకంలో? కర్మలు చేస్తాము కానీ ఆ కర్మల ఫలితాల పైన అపేక్ష అనేది లేకుండా చేయడం అనేది త్యాగము. ఓకే, సో మన బాధ్యతల్ని మనం చేయాలి. మనం గృహస్థుగా ఉన్నా, బ్రహ్మచారిగా ఉన్నా, ఎట్లాంటి ఆశ్రమంలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా, ఎలా ఉన్నా మన కర్మల్ని మనం చేయాలి. వాటి యొక్క ఫలితాల పైన మమేకం లేకుండా చేయడమే త్యాగము. ఓకేనా? ఈ 2 వివరణ ఇచ్చారు. ఇప్పుడు 3వ శ్లోకంలో ఏమంటున్నారో చూద్దాం. క్లియర్ అయిందా ఇంతవరకు? అయింది మాతాజీ. శ్లోకం చదివి మనం అర్థం తెలుసుకుందాము. త్యాజం దోషవదిత్యేకే త్యాజం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః
యజ్ఞదాన తపః కర్మ యజ్ఞదాన తపకర్మ యజ్ఞదాన తపః కర్మ యజ్ఞదాన తపకర్మ న త్యాజ్యమితి చాపరే త్యాజమితి చాపరే న త్యాజ్యమితి చాపరే త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః త్యాగం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః త్యాజం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః త్యాగం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ న త్యాజమితి చాపరే యజ్ఞదాన తపకర్మ త్యాజమితి చాపరే యజ్ఞదాన తపః కర్మ న త్యాజమితి చాపరే యజ్ఞదాన తపకర్మ త్యాజమితి చాపరే త్యాజం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ న త్యాజమితి చాపరే త్యాగం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపకర్మ త్యాజమితి చాపరే ఎవరైనా చదువుతారా శ్లోకం? ఉషామాతాజీ శ్లోకం చదవండి ఒకసారి. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. త్యాజం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ న త్యాజమితి చాపరే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. భువనేశ్వరి మాతాజీ అనువాదం చదవండి. హరి బోల్ మాతాజీ. అనువాదం. సర్వకామ్య కర్మలు దోషము వలె త్యాజ్యములని కొందరు విద్వాంసులు పలుకుదురు. అయినను మరికొందరు సాధువులు తపోదాన యజ్ఞాది కర్మల నెన్నడును విడవరాదని పలుకుదురు. హరిబోల్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సరోజ మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం శ్రీల ప్రభుపాదులు. వైదిక గ్రంథములందు వివాదాస్పదములైన అనేక కర్మలు గలవు. ఉదాహరణకు యజ్ఞం నందు జంతు బలిని సమర్పింపవచ్చునని తెలుపబడినది. అయినను కొందరటి జంతు బలి అన్నది అత్యంత హేయమని పలుకుదురు. వైదిక గ్రంథములందు యజ్ఞ సమయమున జంతు బలి ఆదేశింపబడినను వాస్తవమునకు ఆ పశువు వధింపబడినట్లుగా భావింపబడదు. జంతువునకు నూతన జన్మనిస్తే యజ్ఞము యొక్క ఉద్దేశ్యము. యజ్ఞమున వధింపబడిన పిదప జంతువునకు కొన్ని మార్లు నూతన జంతు శరీరము కానీ లేదా కొన్ని మార్లు వెంటనే మానవ జన్మము కానీ అందింపబడుచుండును. కానీ ఈ విషయమున మహర్షుల యందు భిన్నాభిప్రాయములు కలవు. జంతు బలి పూర్తిగా నిషిద్ధమని కొందరు పలకగా కొన్ని ప్రత్యేక సమయములందు అది సరైనదేనని మరి కొందరు పలుకుదురు. యజ్ఞకర్మకు సంబంధించిన ఈ భిన్నాభిప్రాయములన్నీ ఇప్పుడు స్వయముగా భగవాన్ నుంచి పరిష్కరింపబడుచున్నవి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. నాకే హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. అయితే ఈ శ్లోకంలో భగవంతుడు తన అభిప్రాయాన్ని ఇంకా చెప్పకుండా కొందరు ఒకలాగా మాట్లాడతారు, ఇంకొందరు ఇంకోలాగా మాట్లాడతారు అని చెప్పి ఇరు రకాల వ్యక్తుల గురించే చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. ఒకరేం చెప్తారు అంటే త్యాజం దోషవదిత్యేకే ఏకే ఒక కైండ్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొందరు ఏం చెప్తారు అంటే, కొంతమంది ఏమంటారు అంటే అన్ని కామ్యకర్మల్ని కూడా త్యజించేసేయాలి, ఎటువంటి కామ్యకర్మలు కూడా చెయ్యకూడదు, అవి దోషంతో కూడుకున్నవి, అవన్నీ కూడా దోషభూయిష్టమైనవి కాబట్టి ఎటువంటి కామ్యకర్మలు చెయ్యకూడదు అని చెప్పి కొందరు విద్వాంసులు చెప్తారు అంటున్నారు. అయితే ఇంకొందరు విద్వాంసులు ఏమంటారు అంటే యజ్ఞ దాన తపములను ఎన్నడూ విడువరాదు అని చెప్పి చెప్తారు అని అంటున్నారు కృష్ణ. ఓకే, ఇక్కడ కృష్ణ ఇంకా తన అభిప్రాయాన్ని చెప్పకుండా ఇక్కడ మనకి విద్వాంసులు ఎవరైతే కొంత జ్ఞానం కలిగిన వారు ఉంటారో వారు కొందరి అభిప్రాయం ఏంటి, ఇంకొందరి అభిప్రాయం ఏంటి అని చెప్పి తెలుపుతున్నారు అనమాట. తదుపరి శ్లోకాల్లో ఏం చెప్తారంటే కృష్ణ తన అభిప్రాయాన్ని, తను ఏదైతే కరెక్ట్ అని అంటున్నారో అది తెలుపుతారు మనకి. ఓకే, థర్డ్ శ్లోకంలో కొందరేమో అన్ని వదిలిపెట్టేసేయాలి, ఏమీ చేయకూడదు, ఎటువంటి కామ్యకర్మలు మనం చేయకూడదు, మనం అన్నిటినీ త్యజించాలి, ప్రతి ఒక్కటి కూడా దోషభూయిష్టమైనది, కామ్యకర్మలు చేస్తూ ఉన్నంత కాలం కూడా మనము బంధనంలో చిక్కుకుపోతూ ఉంటాము, కాబట్టి ప్రతిదీ కూడా త్యజించాలి అని చెప్పి కొన్ని వర్గాల వారు మాట్లాడతారు ఇలాగ. అయితే ఇంకొందరు ఏమంటారు అంటే ఏదేమైనప్పటికీ కూడా యజ్ఞము దానము తపము త్యజించరాదు.
ఓకే, అవి Okay. ఎప్పుడు కూడా మనం విడవకూడదు అని చెప్తారు అనమాట. అయితే ఇక్కడ మనకి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు జంతు బలి గురించి మాట్లాడారు. ఓకే, సో మీరు తెలుసు కదా, జంతు బలి అనేది ఇస్తూ ఉంటారు, చూసుంటారు లేదా వినుంటారు, అవునా కదా? కొందరు ఏమంటారు అంటే అస్సలంటే అస్సలు జంతు బలి ఇవ్వకూడదు, అది చాలా హేయమైన పని అని కొందరు. ఇందాక 2 రకాల వర్గాలు ఉన్నాయి అనుకున్నాం కదా. ఒక వర్గం వాళ్ళేమో అస్సలు జంతు బలి అనేది చేయరాదు, అది చాలా హేయమైన పని అని చెప్తారు. ఇంకొందరు ఏమంటారు అంటే యాక్చువల్గా జంతు బలిలో ఏం జరుగుతుంది అంటే జంతువుని వధించడం మాత్రమే కాదు, అక్కడ జంతు బలిలో పౌరోహితుడికి ఎంత ప్రావీణ్యం ఉండాలి అంటే ఈ జంతువులో ఉన్న ఆత్మని ఇవాళ బలి అనే పేరుతో జస్ట్ చంపడానికి కాదు, ఈ ఈ ప్రక్రియ ద్వారా, ఈ యజ్ఞం ద్వారా ఏం చేస్తున్నామంటే ఆ జంతువు శరీరంలో ఉన్న ఆత్మకి నూతన శరీరాన్ని లేదా వెంటనే మానవ శరీరాన్ని వచ్చేలాగా ఆ ప్రక్రియ అనేది చేస్తారనమాట. అర్థమవుతుందా? సో జంతు బలి అంటే బేసిక్గా ఏం జరుగుతుంది అంటే ఆ ఆత్మ ఎవరైతే ఉన్నారో ఆ జంతు శరీరంలో ఆ ఆత్మకి ఉన్నతమైన శరీరం లేదా మానవ శరీరం అనేది లభించేలాగా జరుగుతుంది అనమాట అక్కడ ప్రక్రియ అనేది. అయితే కలియుగంలో ఇలా చేయగలిగిన ప్రావీణ్యం కలిగిన వ్యక్తులు ఉంటారనుకుంటున్నారా? లేదు మాతాజీ. లేదు మాతాజీ. ఎంత వేద మంత్రాల ఉచ్చారణ అనేది ఎంత స్పష్టంగా పలకాలి, ఆ ప్లేస్ అనేది శుచిగా ఉండాలి, ఆ వ్యక్తి శుచిగా ఉండాలి, దానికి కావాల్సినవన్నీ కూడా కరెక్ట్గా సమకూరి ఆ వ్యక్తికి ఆ ప్రావీణ్యం ఉండి ఆ వ్యక్తి ఆ ఆత్మని ఉన్నత శరీరంలోకి తీసుకువెళ్ళే నైపుణ్యం గనక ఉంటేనే అది ఎలో చేస్తారనమాట. అయితే ఇవాళ కాలంలో మనకి అది అంతా కూడా ఏది జరగడం లేదు, కేవలం జంతువుని బలి చేస్తున్నాం అంతే, చంపేస్తున్నాం అంతే అక్కడ, రైట్? అందుకనే చాలా మంది ఏం చెప్తారు అంటే మన శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఏమంటారు అంటే బుక్స్లో ఏమంటారు అంటే కలియుగంలో జంతు బలి అనేది అస్సలు ఎలో చేయరు. అందుకే నో మీట్ ఈటింగ్ అనేది కాన్సెప్ట్ ఎందుకు తెచ్చారు అంటే మనం చాలా అంటే ఒకప్పటి కాలంలో ఆ వ్యక్తులు ఎవరైతే ఈ ప్రక్రియ చేస్తున్నారో వారికి ఆ ప్రావీణ్యం ఉంటుంది కాబట్టి ఆ ఆత్మని ఉన్నతమైన శరీరంలోకి పంపించి ఈ దేహాన్ని నివేదనగా, ఈ ప్రక్రియని నివేదనగా చేస్తారు కాబట్టి దాన్ని వాళ్ళు ప్రసాదంగా స్వీకరించేవారు. కాళీమాత దగ్గర నివేదన చేసేవారు, అలా స్వీకరించేవారు, అలా మాత్రమే దాన్ని స్వీకరించాలి అని మనకి శాస్త్రాల్లో ఉన్నదన్నమాట. అలా కాకుండా నాకు నచ్చినట్లుగా నా నాలుకకు తోచినట్లుగా నేను చంపేసుకొని తింటాను అంటే అది పాపాన్నే చేకూరుస్తుంది మనకి. ఓకే, సో ఇక్కడ మనకి వివిధ రకాల వర్గాల వారి యొక్క అభిప్రాయాలు అనేవి కృష్ణ ముందుంచుతున్నారు. ఓకే, తదుపరి శ్లోకాల్లో మనకి కృష్ణ తన అభిప్రాయాన్ని తెలుపుతారు, అవి కూడా చూద్దాం. ఇక్కడ మనం జంతుబలి గురించి మాట్లాడాము, ఈ యజ్ఞం గురించి మాట్లాడాము. మరి మనం చేయవలసిన యజ్ఞం ఏంటి చెప్పండి? బెస్ట్ యజ్ఞం కలియుగంలో ఎగ్జాక్ట్లీ జపయజ్ఞం. మనం ఎంత నైపుణ్యత, ఎంత గొప్ప భక్తుడైనప్పటికీ ఆర్ ఎంత తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, ఇప్పుడే మొదలు పెట్టానన్నప్పటికీ కూడా అందరూ కామన్ గా చేసేది ఏంటి చెప్పండి? ఇప్పుడే మొదలు పెట్టిన వ్యక్తి భక్తిలో పరిపక్వత చెంది ఇంకా భగవద్ధామానికి వెళ్ళిపోతున్నారనే వ్యక్తి కూడా, ఆరు భగవద్ధామానికి వెళ్ళిన వ్యక్తి కూడా చేసేది ఏంటి చెప్పండి? కామన్ గా జపయజ్ఞం. జపాన్ని ఎప్పుడు కూడా విడవకూడదు. ఓకే, ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా జపయజ్ఞాన్ని మనం వదిలిపెట్టకూడదు. సో ఈ జపయజ్ఞంలో మనము, యజ్ఞం అంటే జనరల్ గా మనకి ఎలా ఉంటది? యజ్ఞం మనం ఫిజికల్ గా చూసినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? యజ్ఞకుండం ఉంటుంది, మనకి యజ్ఞగుండం ఉంటుంది, దాంట్లో మనం నెయ్యి వేస్తూ ఉంటాము, ఆహుతి ఇస్తూ ఉంటాము, చేస్తూ ఉంటాం కదా, మంత్రాలు చెప్తూ ఉంటారు, ఆహుతి ఇస్తూ ఉంటారు, ఇదంతా జరిగేది కదా. మరి జపయజ్ఞంలో మన నోటి ద్వారా వచ్చే మంత్రమే ఆహుతి, నెయ్యి అనమాట. మరి యజ్ఞకుండం అంటే ఏంటి తెలుసా? మన చెవులు. సో ఇప్పుడు మనం నెయ్యి తీసుకొని యజ్ఞగుండంలో కరెక్ట్ గా వెయ్యాలా లేదా? అట్లా ఏదో అట్లా వేసేస్తే అవుతుందా? కాదు కదా. కరెక్ట్ గా పట్టుకొని ఆ మంత్రాన్ని కరెక్ట్ గా ఉచ్చరిస్తూ మనం ఆ యజ్ఞస్థలి, ఆ ప్లేస్ లో యజ్ఞకుండంలో మనం ఆ నెయ్యిని, ఆహుతిని వేస్తూ ఉంటాం, రైట్?
సిమిలర్లీ మనం హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నప్పుడు కూడా స్పష్టంగా మంత్రాన్ని ఉచ్చరిస్తూ, ఇది స్పూన్, మనం స్పూన్తో నెయ్యి ఇలా వేస్తాం కదా, లాడిల్ అంటారు అనమాట. ఒక గెరిట కానీ లేకపోతే ఏదైనా ఒకటి పట్టుకొని, ఒక కట్టెతో కానీ ఇలా పట్టుకొని నెయ్యి వేస్తూ ఉంటాం కదా మనము. మన నాలుక అనేది అటువంటి లాడిల్. దాన్ని చక్కగా నెయ్యి తీసుకోవాలి. అక్కడ నెయ్యి ఏంటి అంటే, ఇక్కడ మనకి జపయజ్ఞంలో నెయ్యి ఏంటి అంటే హరినామం. చక్కగా నెయ్యి తీసుకోవాలి. మరి ఎక్కడ దీన్ని వేయాలి, దాన్ని వంచాలి అంటే మన చెవులే యజ్ఞకుండం అన్నమాట. అర్థమవుతుందా? మన చెవులలోకి హరినామాన్ని చక్కగా తీసుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు ఏమైతుంది అంటే, యజ్ఞం చేస్తూ ఉంటే ఏమవుతుంది, మనకి మంట ప్రజ్వలిస్తూ ఫుల్ గా విజృంభిస్తుంది కదా, అవునా కదా? సో ఎప్పుడైతే సిన్సియర్ గా నాలుక ద్వారా మనం మంత్రాన్ని చెప్తూ, అంటే నెయ్యిని తీసుకొని మన చెవులలోకి ఆ మంత్రాన్ని తీసుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే, అక్కడ ఎలా అయితే మంట ప్రజ్వలిస్తుందో, అగ్ని ప్రజ్వలిస్తుందో, మన హృదయంలో భగవత్ ప్రేమ అనేది ప్రజ్వలిస్తుంది. అర్థమవుతుందా? సో ఒక్క హరినామంతోనే సమస్తం పాసిబుల్ అయిపోతాయి. సమస్తం అన్ని. ఆ హరినామాన్ని ఎప్పుడు విడవకూడదు. ఎంత ఓకే సారీ, సిస్టమ్ ఏదో ఇష్యూ వచ్చింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం హరినామాన్ని విడవకూడదు. మనం ఇప్పుడు యజ్ఞం చేస్తున్నప్పుడు నేను కొద్దిసేపు లేస్తాను, కొద్దిసేపు ఫోన్ చూస్తూ చేస్తాను, కొంచెం సేపు ఏదో మాట్లాడుతూ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ చేస్తాను అంటే యజ్ఞం సరిగా అవుతుందా? మనం కూర్చొని యజ్ఞం చేస్తున్నాం, హోమం చేస్తున్నాం అనుకోండి, ఆ పూజారి ఎంత సిన్సియర్ గా మంత్రాల్ని జపిస్తూ, ఎంత చక్కగా దాన్ని ఆహుతిని వేస్తూ అగ్నిలో, అది ఎంత సిన్సియర్ గా చేస్తారో ఆలోచించండి. ఒకవేళ ఆయన సిన్సియర్ గా లేకుండా ఫోన్ చూసుకుంటూ లేకపోతే ఎవరితోనో మాట్లాడుతూ శ్రద్ధ లేకుండా చేశారనుకోండి, అక్కడ ఉన్న వ్యక్తికి శ్రద్ధ ఉంటుందా, వస్తుందా? పక్కన మనం విష్ణు ఏమన్నా వచ్చి ఆ యజ్ఞ ఫలితాన్ని ఆయన స్వీకరిస్తారా? లేదు మాతాజీ, శ్రద్ధగా చేస్తేనే ఏదైనా. శ్రద్ధగా చేయాలి. సిమిలర్లీ జపయజ్ఞంలో కూడా శ్రద్ధ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఏదో మాల ముందుకెళ్తుందా, ఏదో సాక్షి మాలలు పైకి నడిపేస్తున్నానా, ఏదో జరిగిపోతుందా 16 మాలలు కాదు. యజ్ఞానికి కూర్చున్నంత పవిత్రంగా కూర్చోవాలి మనం. ఓకే, యజ్ఞం చేస్తున్నప్పుడు ఎంత సిన్సియారిటీ పెట్టి చేస్తారో అంత సిన్సియర్గా మనం ఒక్కొక్క నామాన్ని జపించాలి. ఒక్కొక్క నామాన్ని ఈ యజ్ఞకుండంలోకి వేస్తూ మనం తీసుకుంటూ ఉండాలి. అలా చెయ్యగా 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 ఏమైతే అంటే భగవత్ ప్రేమ అనేది ఈ హృదయంలో ప్రజ్వలిస్తుంది. రైట్? సో ఆ విధంగా మనము జపయజ్ఞం అనేది చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ శ్లోకం. నిశ్చయం శృణు మే తత్ర, నిశ్చయం శృణు మే తత్ర ఏ భరత సత్తమా త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా
త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. నిశ్చయం త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష కళావతి మాతాజీ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ధన్యవాద ప్రణామ్. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంపర్పకీర్తిత. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ దండవత్ప్రణామ్. భువనేశ్వరి మాతాజీ అనువాదం చదువుతారా? హరిబోల్ మాతాజీ, దండవత్ ప్రణాం. అనువాదం. ఓ భరత శ్రేష్ఠ, పురుష వ్యాఘ్ర త్యాగమును గూర్చిన నా నిర్ణయమును ఇప్పుడు ఆలకింపుము. శాస్త్రములందు అట్టి త్యాగము 3 విధములని చెప్పబడినది. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. భాష్యంపై శ్రీల ప్రభుపాద్. త్యాగమును గూర్చి అనేక అభిప్రాయ భేదములున్నను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ దాని ఎడ తన నిర్ణయమును తెలియజేయుచున్నాడు. దానినే శుద్ధి నిర్ణయముగా మనము భావింపవలెను. సత్యమును పరిశీలించినచో వేదములనువి భగవానునిచే స్వయముగా ఏర్పరచబడిన వివిధ నియమములే. ఇక్కడ భగవానుడే స్వయముగా ప్రత్యక్షమై ఉన్నాడు. అతని పలుకులను శుద్ధి నిర్ణయముగా గ్రహింపవలెను. ఏ భౌతిక ప్రకృతి గుణమునందు నిర్వహింపబడిన దాని విషయమును అనుసరించి త్యాగమును గుర్తింపవలెనని భగవానుడు తెలుపుచున్నాడు. హరే కృష్ణ మాతాజీ, దండప్రణం. హరే కృష్ణ దండవత్ప్రణాం. అయితే ఇంతకు ముందు శ్లోకంలో కొన్ని వర్గాల వాళ్ళు సన్యాసం అంటే ఇది, త్యాగం అంటే ఇది అని చెప్పారు అని అన్నారు. కరెక్ట్. అయితే ఇప్పుడు అండ్ ఇంకేమన్నారంటే ఏ కర్మల్ని త్యజించవచ్చు త్యజించకూడదు అనేది కూడా ఒక్కొక్క వర్గం వారు ఒక్కొక్కలాగా చెప్పారు అన్నారు. అయితే ఇప్పుడు భగవంతుడు త్యాగం గురించి నా నిర్ణయాన్ని చెప్తున్నాను విను అని భగవంతుడు చెప్తున్నారు. ఎప్పుడైనా మనకి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది అనుకోండి, ఎవరి మాట ఫైనల్ అవుతుంది చెప్పండి? ఇంకా అల్టిమేట్, ఇంకా ఈ మాట విన్నాను అంటే గనక ఇంకా నేను ఎట్టి పరిస్థితుల్లో తప్పనేది జరగదు అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఎవరై ఉంటారు చెప్పండి? గురువు గారు. భగవంతుడు. ఒకవేళ భగవంతుడిని మనం యాక్సెస్ చేయగలిగితే భగవంతుడిని మనం యాక్సెస్ చేయలేని, మనం అందుకోలేని విధంగా ఉంటాం కాబట్టి భగవంతుని వాక్కుని మనకి గురువులు ఇస్తారు. రైట్. సో ఇక్కడ అర్జునుడి ముందు భగవంతుడు కృష్ణ సాక్షాత్తు స్వయంగా ఉన్నారు కాబట్టి అర్జునుడికి భగవంతుడు చెప్తున్నారు. మరి మనకేదన్నా సందేహం వచ్చింది అనుకోండి, ఎవరిని అడగాలి? గురువుని అడగాలి. గురువు. ఎవరైతే భగవద్ భక్తులు ఉంటారో, పరంపరలో వస్తారో, అంటే వీరు ఎవరికైతే కనెక్ట్ అయి ఉన్నారో వారెవరికైతే కనెక్ట్ అయి ఉన్నారో అలా మనం పైకి వెళ్తా ఉంటే ఆ కనెక్షన్ ఎక్కడి నుండి మొదలవ్వాలి అంటే సాక్షాత్తు భగవంతుడి నుండి మొదలవ్వాలి. అలా మొదలైనప్పుడు ఆ పరంపరలో మనం ఏదైతే మనం జ్ఞానం తీసుకుంటామో ఆ జ్ఞానం అనేది పర్ఫెక్ట్ జ్ఞానం అవుతుంది. ఓకే. సో ఎటువంటి సందేహం ఉన్నా కానీ జనరల్గా మనకి ఇవాళ సందేహం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతామంటే గూగుల్కి వెళ్ళిపోతాం. గురువు దగ్గరికి కాదు, గూగుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. అవునా కదా చెప్పండి? బట్ ఎస్పెషల్లీ ఆధ్యాత్మికంగా ఏదైతే మనకి కృష్ణ చైతన్యానికి సంబంధించిన సందేహాలు, నేను ఏ విధమైన జీవితంలో నిర్ణయాలు తీసుకుంటే నేను ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళగలను, లేదా ఎటువంటి పరిస్థితుల వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నేను వెనక్కి వెళ్ళిపోతాను భక్తిలో అనే విషయాలు మాత్రం ఎప్పుడు కూడా మనం గురువుతో చెక్ చేసుకోవాలి. ఓకేనా? అప్పుడు మాత్రమే మనకి సరైన మార్గం, పథం అనేది తెలుపబడుతుంది. ఓకే. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, ఏమంటున్నారంటే ఇప్పుడు నా అభిప్రాయం విను. ఒక్కొక్కరు వారి అభిప్రాయాల్ని తెలిపారు. ఇప్పుడు నా అభిప్రాయాన్ని విను ఓ పురుష వ్యాఘ్ర అంటే అర్థం ఏంటి అంటే పురుషులలో పులి వంటి వాడు అని. ఓకే. టైగర్ అమాంగ్ మెన్, లైన్ అమాంగ్ మెన్ అన్నట్లు అనమాట. అంటే ఒక క్షత్రియుడికి ఆ పదం అనేది చాలా కీర్తి తెస్తుంది కదా. క్షత్రియులకు ఎప్పుడు కూడా అంత వాలర్, అంత పరాక్రమం చూపించాలి అని చెప్పి వారు పరితపిస్తూ ఉంటారు. ఇక్కడ భగవంతుడు అంటున్నారు అనమాట, ఓ పురుష వ్యాఘ్ర, ఓ అర్జున, పురుషులలో ఒక పులి వంటి వాడివి నువ్వు. ఇప్పుడు నీకు నీ మనసులో సందేహం ఉంది కదా త్యాగం అంటే ఏంటి అనేది. ఇప్పుడు నా నిర్ణయాన్ని చెప్తున్నాను, నా అభిప్రాయాన్ని చెప్తున్నాను, అది నువ్వు విన్నావు అంటే నీ మనసులో ఏదైతే సందేహం ఉందో అది తొలగిపోతుంది అని చెప్తున్నారు. అయితే ఆ త్యాగం అనేది కూడా 3 విధాలుగా ఉంటుంది అని మనకి భగవంతుడు తదుపరి శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఓకే. సో ఎప్పుడైనా కానీ మనకి సమస్త జ్ఞానానికి
భాండాగారం ఏమంటారు తెలుసా మీకు? భగవద్గీత. ఉమ్, సమస్త జ్ఞానానికి భాండాగారం జనరల్ గా వేదాలు అంటారనమాట, శాస్త్రాలు. ఓకే, సో ఆ వేదాల యొక్క అంటే మనకి ఉపనిషత్తులు కూడా వేదాల్లో భాగం అంటారనమాట. ఓకే, ఆ ఉపనిషత్తుల మొత్తానికి సారం ఏంటి అంటే భగవద్గీత. ఓకే, మనం భగవద్గీత తెలుసుకున్నాము అంటే సమస్త వేదాల సారం, ఉపనిషత్తుల సారం, పురాణాల సారం అంతా కూడా మనకి భగవద్గీతలో భగవంతుడు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుని యొక్క ముఖార విందం, భగవంతుని యొక్క పెదాల నుండి ఉద్భవించిన గీత భగవద్గీత, రైట్? సో ఈ భగవద్గీతను మనం అప్రోచ్ అయ్యామనుకోండి, అది కూడా కరెక్ట్ పరంపరలో, ఇందాకన్నాను కదా, ఏ పరంపర అయితే భగవంతుడి నుండి వస్తుందో ఆ పరంపరలో మనం భగవద్గీతని తెలుసుకుంటున్నాము అంటే మన మనస్సులో ఉండే సందేహాలకి ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. మనందరికీ దొరుకుతుందా లేదా? అవును మాతాజీ. దొరుకుతుంది Yes, మాతాజీ. మాతాజీ. దొరుకుతుంది మాతాజీ. మార్కెట్లో ఎన్ని భగవద్గీతలు ఉంటాయంటే చాలా మంది మాకు మేము కూడా బుక్ రాయగలము అని ప్రూవ్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత పైన భాష్యాలు రాసేస్తారు. కానీ ఏదో ఒక భగవద్గీత పర్లేదులే అని తీసుకొని చదివితే ఏమైంది అంటే మనలో ఇంకా సందేహాలు పెరిగి భగవద్గీత ఎప్పుడైనా కానీ భగవంతుని దగ్గరికి తీసుకొచ్చేలాగా ఉంటుంది, రైట్? భగవంతుని వాక్కు భగవంతునికి బహిష్కృతమై, అంటే మనం దూరం అయిపోయి బ్రతుకుతున్న మనల్ని భగవంతుని వైపు తీసుకొచ్చేది భగవద్గీత. కానీ ఎవరు పడితే వారు రాసిన భగవద్గీత, ఎవరు పడితే వారు చెప్పే భగవద్గీత చదవడం వల్ల, వినడం వల్ల ఏమవుతుంది అంటే భగవంతుడి నుండి ఇంకా దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. సో జ్ఞానం గొప్పదే, కానీ అదే జ్ఞానము భక్తుని నోటి వెంట కాకుండా మనం అభక్తుని నోటి వెంట కనుక విన్నాము అంటే అదే జ్ఞానం మన మనసులో ఇంకా సందేహాలని పెంచుతుంది. ఓకే, పాలు శ్రేష్టమైనవే, అవునా కాదా? పాలు ఆరోగ్యానికి మంచివా కాదా? మంచివి మాతాజీ. అవే పాలు పాము నోరు పెట్టింది అనుకోండి, ఏమైపోయింది? విషం అయిపోతుంది. విషం అయిపోయింది. పాలు మంచివే, కానీ పాము నోరు పెట్టిన పాలు ఎలా విషపూరితం అయిపోతాయో జ్ఞానం, శాస్త్రాలు అన్నీ కూడా మనకి భగవంతుని వైపే తీసుకువెళ్తాయి. కానీ అవే శాస్త్రాలు మనం భక్తుల నోటి వెంట కాకుండా, పరంపర వెంట వచ్చిన జ్ఞానం కాకుండా మనం ఎవరైనా కానీ ఏదో ఒకటి చెప్తున్నారులే అని మనం జ్ఞానం తీసుకుంటే ఏమైందంటే మన మనస్సులో సందేహాలు పెరుగుతాయి. అందుకనే జ్ఞానం తెలుసుకోవాలి అంటే సీరియల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవి కాదు మనం చేయాల్సింది, రైట్? చాలా మంది డివోటీస్లో కూడా కొందరు అడుగుతూ ఉంటారనమాట, మాతాజీ ఆ రాధాకృష్ణ సీరియల్లో ఇలా జరిగింది, లేకపోతే ఈ సీరియల్లో ఇలా జరిగింది, ఈ షార్ట్లో ఈయన ఇది చెప్పారు, ఆ రీల్లో ఈయన అది చెప్పారు. వాళ్ళు చెప్తూ ఉంటారు బికాస్ వాళ్ళకి ఏది తోచిందో వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు నిజంగా సాధన చేస్తున్నారా, వాళ్ళు నిజంగా ఒక పరంపరకి కనెక్ట్ అయ్యి ఉన్నారా మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు సాధన చేస్తూ వాళ్ళు ఇలా భగవన్ నామాన్ని చెప్తూ నియమంగా 16 మాలలు చేస్తూ 4 నియమాలు ఫాలో అవుతూ ఒక పరంపరకి కనెక్ట్ అవుతూ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఏదన్నా చెప్పారనుకోండి, దెన్ అప్పుడు ఆ విషయాలు మనం చర్చించుకోవచ్చు. ఈ విషయం ఇలా చెప్పారు కానీ నాకు ఇది అర్థం కాలేదు, క్లియర్గా లేదు, సందేహం ఉంది అని చెప్పి మనం చర్చించుకున్నాం అనుకోండి, ఆ చర్చకి ఒక అర్థం ఉంటుంది, దానివల్ల మనకి ఇంకా క్లారిటీ అనేది వస్తుంది, రైట్? అలా కాకుండా ఎవరు పడితే ఏది చెప్తూ ఉంటారో దాన్ని మనం తీసేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం భగవంతునికి దగ్గర అవ్వడం సరికాదు కదా, భగవంతునికి ఇంకా కూడా దూరం అయిపోతూ ఉంటాం, రైట్? జ్ఞానం తీసుకోవాలి అంటే ది బెస్ట్ సోర్స్ ఏంటి అంటే భక్తుల దగ్గర వినడం మరియు శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చిన పుస్తకాలు చదవడం. దీని ద్వారా ఎంత జ్ఞానం వస్తుంది అంటే లైఫ్లో క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఎప్పుడు మనకి అర్థమయ్యే విధంగా ఎంత సరళమైన భాషలో శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చారంటే అరటిపండు ఒలిచి చక్కగా మెత్తగా మ్యాష్ చేసి చిన్న పిల్లలకి పెట్టామనుకోండి, వాళ్ళు చక్కగా జుర్రుకొని మింగేస్తారు కదా. సో శాస్త్రాల యొక్క సమస్త సారాన్ని కూడా శ్రీల ప్రభుపాదుల వారు తన బుక్స్ రూపంలో చాలా సరళమైన భాషలో మనకి ఇచ్చారనమాట. మనకి ఇప్పుడు వేద మంత్రాలు వల్లించారనుకోండి, అసలు మనకు అర్థమవుతాయా చెప్పండి? దాని అర్థం ఏంటి, దాని భావం ఏంటి, నేను దాన్ని నా జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ శ్రీల ప్రభుపాదులు ఆచార్యులు వాళ్ళకి తెలుసు అనమాట. ఎలా అంటే కలియుగ జీవులకి అంత జ్ఞానం లేదు, వీళ్ళకి సరళంగా చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యేలాంటి విధంగా నేను జ్ఞానాన్ని ఇవ్వాలి. చిన్న పిల్లవాడికి మనము బిర్యానీ తీసుకెళ్ళి పెట్టామనుకోండి, అరాయించుకోగలుగుతాడా? లేదు మాతాజీ.
సో చాలా మనం పప్పులు బియ్యము అన్నీ కూడా నూకలాగా చేసి దాన్ని ఉడికించి దాంట్లో ఏదో ఆకుకూరనో క్యారెట్టో అట్లా వేసి లైట్గా వండి దాన్ని తీయగా చేసి దాన్ని పెట్టామనుకోండి ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతారు. అంతేనా కాదా? అవును మాతాజీ. అలానే శాస్త్రాల జ్ఞానం అనేది కూడా మనకి ఆచార్యులు గురు పరంపరలో కూడా మనం ఏ విధంగా తేలిగ్గా తీసుకోగలమో అంత చక్కగా మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఎవరైతే శాస్త్రాలని అప్రోచ్ అవుతారో, కరెక్ట్ పరంపరలో కరెక్ట్ భక్తులు నోటి వెంట గురువుని వెంట వింటారో వారి మనసులో సందేహం పోతుంది. ఓకే, ఇక్కడ భగవంతుడు అదే చెప్తున్నారు. నీ మనస్సులో త్యాగం పైన సందేహం ఉంది కదా, నా అభిప్రాయాన్ని విను అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఓకే, ఇవి స్ట్రైట్ ఫార్వర్డ్ శ్లోకాస్. అంటే పెద్ద మనకి డిస్కషన్ అనేది ఇక్కడ ఏమీ ఉండదు, మనం చదివితే ఈజీగా అర్థమైపోయేవే. యజ్ఞదాన తపః కర్మ, యజ్ఞదాన కర్మ యజ్ఞదాన తపః కర్మ యజ్ఞదాన కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్, न त्याज्यं కార్యమేవ తత్ న త్యాజ్యం కార్యమేవ తత్, త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ, యజ్ఞోదానం తపశ్చైవ యజ్ఞోదానం తపశ్చైవ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం, పావనాని మనీషిణాం పావనాని మనీషిణాం, పావనాని మనీషిణాం యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్, యజ్ఞదాన తపః కర్మ త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం, యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్, యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపః కర్మ త్యాజ్యం కార్యమేవ తత్ పావనాని మనీషిణాం యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్, యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపః కర్మ త్యాజ్యం కార్యమేవ పావనాని మనీషిణాం ఎవరు చదువుతారు శ్లోకం? లక్ష్మీ గోర్లే మాతాజీ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామాలు. శ్రీల ప్రభుపాద యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కర్మమేవ తత్, యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రీ పద్మ మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండమ ప్రణామం. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామం. యజ్ఞము దానము తపస్సు అనేడి కర్మలను ఎన్నడూను త్యజింపరాదు, వానిని తప్పక ఆచరింపవలెను. వాస్తవమునకు యజ్ఞములు దానములు తపములు మహాత్ములను కూడా పవిత్రమునర్చు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామం. కమలా కుమారి మాతాజీ భాష్యం చదువుతారా? చదువుతాము. హరే కృష్ణ మాత. భాష్యము బై జయ శ్రీ శిలప్రపాద్ కి జయ. యోగులు మానవ సమాజ పురోభివృద్ధి కొరకే కర్మలను చేయవలను. మానవుని ఆధ్యాత్మిక జీవితము వైపునకు పురోగమింపజేయుటకు అనేక పవిత్రీకరణ విధానములు గలవు. ఉదాహరణకు వివాహ సంస్కారము అట్టి పవిత్రీకరణ విధానములలో ఒకటిగా పరిగణించబడినది. దానిని వివాహ యజ్ఞము అని పిలువబడును. గృహ సంబంధముల నన్నింటినీ విడిచిపెట్టి సన్యాసమును స్వీకరించిన వ్యక్తి అట్టి వివాహ సంస్కారమును ప్రోత్సహింపవచ్చునా అను ప్రశ్నకు సమాధానముగా మానవ కళ్యాణమునకై ఉద్దేశింపబడిన ఏ యజ్ఞమునైనను విడువరాదని భగవానుడు ఇక్కడ చెప్పుచున్నాడు. వివాహ యజ్ఞము మానవుని మనస్సును నియంత్రించుటకు
ఉద్దేశింపబడినది. దానితో అతని మనసు ఆధ్యాత్మిక అభివృద్ధికి కావలసిన శాంతిని పొందును. కనుక దాదాపు చాలా మందికి ఈ వివాహ యజ్ఞము ప్రోత్సాహనీయమై ఉన్నది. కన్యశాస్త్రము నందున్న వారు కూడా ఈ వివాహ యజ్ఞమును ప్రోత్సహింపవచ్చును. సన్యాసులు స్త్రీలతో సంపర్కమును కలిగి ఉండరాదు. కానీ సన్యాసాశ్రమునకు క్రిందినున్న ఆశ్రమము వారు కూడా వివాహము చేసుకొనరాదని భావము కాదు. సామాన్య జీవిత స్థితియందున్నట్టి యువకుడు వివాహ పద్ధతి ద్వారా భార్యను స్వీకరింపవచ్చును. నిర్దిష్టములైన యజ్ఞములన్నీయును పరమ పురుషుని పొందుట కొరకై ఉద్దేశింపబడినవి. కనుకనే ఆరంభ స్థితి యందు దానిని విడువరాదు. అట్లే దానము హృదయ పవిత్రీకరణకై పేర్కొనబడినది. ఇదివరకే తెలిపినట్లు దానము పాత్రుడైన వానికి అందించినచో అది మానవుని పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జీవనము వైపునకు నడిపింపగలదు. హరే కృష్ణ మాత. థ్యాంక్స్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ భగవంతుడు తన అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఏమంటున్నారంటే యజ్ఞము, దానము, తపస్సు అనే కర్మలని ఎప్పుడూ త్యజించకూడదు అర్జున. కొందరు త్యజించచ్చని చెప్పారు కదా, కొందరేమో త్యజించకూడదని చెప్పారు కదా. నా అభిప్రాయం విను, ఎప్పుడూ త్యజించకూడదు. తప్పక ఆచరించాలి వాటిని. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ వాటిని మనం ఆచరిస్తూ ఉండాలి. అయితే నిజానికి ఈ యజ్ఞము, దానము, తపము అనేవి కూడా మహాత్ములను సైతం ఉద్ధరిస్తాయి, వారిని కూడా పవిత్రం చేస్తాయి అని చెప్తున్నారు. ఎవరైతే యజ్ఞదాన తపాలని పక్కన పెట్టాలంటున్నారో వారిని కూడా ఈ యజ్ఞదాన తపాలే ఉద్ధరిస్తాయి అని చెప్తున్నారు బేసిక్గా. ఓకే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా యజ్ఞ దాన తపం అనేది విడిచిపెట్టకూడదు. బేసిక్గా ఈ యజ్ఞ దాన తపములు అనేవి మన విద్యుక్త ధర్మాలు అన్నమాట. ఓకే, మన విద్యుక్త ధర్మాలను ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టకూడదు భగవంతుడు చెప్తున్నారు. ఓకే, మనం భక్తిలో కూడా కొన్ని తపస్యలు చేస్తూ ఉంటాం. పొద్దున్నే లేవడము, ఏకాదశి నియమాలు అనేవి ఫాలో అవ్వడము, భగవంతునికి నివేదన చేసిన ఆహారాన్ని తీసుకోవడము, ఇవన్నీ కూడా తపస్యలా కాదా చెప్పండి? తపస్యనే కదా. మనకి రోజు తినడం అలవాటు, రోజు మనకి ఆహారం స్వీకరించడం అలవాటు. అలాంటిది మనం ఏకాదశి వచ్చిందనుకోండి నియమంగా ఉంటాము. కొందరు వారి శరీరానికి తగ్గట్టుగా వారు సమస్తం అంటే ఏమీ తినకుండా జస్ట్ భగవన్ నామస్మరణతోనే వారు జీవించగలరు ఆ రోజు. కొందరు ఏంటంటే నీరు తీసుకొని ఉండగలరు. కొందరు ఏంటంటే ఏకాదశి రోజు ఏదైతే ఆహారాన్ని అలో చేశారో ఆహారాన్ని నివేదన చేసి తీసుకుంటూ ఉంటారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా తపస్య అనేది అవసరము. అది మనల్ని ప్యూరిఫై చేస్తుంది, మనల్ని శుద్ధీకరణ చేస్తుంది తపస్య అనేది. యజ్ఞంలో మనం ఇందాకే చర్చించుకున్నాం జప యజ్ఞం అనేది. సో ఆ యజ్ఞం అనేది మస్ట్ అండ్ షుడ్, ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మనకి ఏవైతే విద్యుక్త ధర్మాలు ఉన్నాయో వాటిని విడవద్దు భగవంతుడు చెప్తున్నారు. ఓకే, మరియు దానము కరెక్ట్ వ్యక్తికి సరైన చోట సరైన దానం అనేది ఆ వ్యక్తికి మంచి చేకూరుస్తుంది, దానం ఇచ్చిన వ్యక్తికి కూడా మంచి కలిగిస్తుంది. అపాత్ర దానం అనేది చేయకూడదు. చాలా మందికి దానం చేసేద్దాంలే, ఫోన్లే అడుగుతున్నారు అని చెప్పి దానం చేసేస్తూ ఉంటాం. కానీ అది పాత్రత కలిగిన వ్యక్తికి మాత్రమే దానం చేయాలి. ఒకవేళ దానం తీసుకున్న వ్యక్తి మన లక్ష్మి మనం ఏదైతే ఇచ్చామో దానితో వారు చేయకూడని పనులు చేశారనుకోండి, దాని ప్రతిఫలం ఆయన మాత్రమే కాదు, మనం ఎవరైతే దానం చేశారో వారు కూడా దాని యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించాలి. అర్థమవుతుందా? ఎవరో ఒకరు మనల్ని అడిగారు, చాలా కష్టంగా ఉంది అని చెప్పి అడిగారు. మనము 100 రూపాయలు ఇచ్చాము ఆయనకి. ఆయన 100 తీసుకెళ్ళి చేయకూడని పనులు చేసేసారనుకోండి, మద్యం తాగడము లేకపోతే మాంసం తీసుకోవడము ఏదో ఒకటి చేశారనుకోండి, దాని ప్రతిఫలం మనం కూడా అనుభవించాలి. కాబట్టి దానం ఎప్పుడు కూడా పాత్రత కలిగిన వ్యక్తులకి మాత్రమే ఇవ్వాలి. ఓకే, వీలైనంత బెస్ట్ థింగ్ ఏంటి అంటే కృష్ణ చైతన్యం అభివృద్ధి చెందడానికి మనం మన లక్ష్మిని ఇవ్వగలిగామనుకోండి, ది బెస్ట్ దానం అన్నమాట అది. ఎందుకు అంటే మనం కృష్ణ చైతన్య ప్రచారంలో మన లక్ష్మి ఇచ్చామనుకోండి, కృష్ణ చైతన్య ప్రచారం జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క వ్యక్తి భక్తునిగా మారుతూ ఉన్నారు, రైట్? మరి ఒక వ్యక్తిని భక్తునిగా మార్చడం అంటే అది ఎంత పెద్ద మార్పు చెప్పండి, అది ఎంత పెద్ద పరివర్తన. అది జరగడంలో మనం మన కష్టార్జితాన్ని ఇస్తున్నామంటే
దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా మనం తీసుకుంటాం కదా. ఎలా అయితే చెడు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నామో ఇంత గొప్ప ప్రతిఫలంలో కూడా మనం కూడా ఒక పాత్రత వహించామనుకోండి, మనకి కూడా ఆ సుకృతి తోడవుతుంది. అవునా కదా? అవును మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో సరైన చోట మాత్రమే మనం దానం అనేది చెయ్యాలి. ఓకే. సో ఇవి ఎప్పుడు కూడా మనము విడవరాదు. యజ్ఞము, దానము, తపస్యలు అనేవి ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. మహాత్ములను సైతం అవి పవిత్రీకరణ, వారిని కూడా శుద్ధీకరణ చేస్తుంది. ఇక్కడ మనకి భాష్యంలో మనకి ఏం చెప్పారంటే శ్రీల ప్రభుపాదుల వారు వివాహ యజ్ఞం గురించి చెప్పారు. ఓకే. మనం ఇందాక 4 ఆశ్రమాల గురించి మాట్లాడుకున్నాం కదా. సన్యాసాశ్రమం మాట్లాడాము, బ్రహ్మచర్యము, ఇవన్నీ మాట్లాడాము. అయితే చాలా మందికి సన్యాసులు చాలా గొప్పవారు. వారు అన్నిటినీ కూడా త్యజించి భగవత్ భక్తిని ప్రచారం చేయడం కోసం వారు అన్నిటినీ కూడా విడిచిపెట్టేసి ఉంటారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. అదే కదా సన్యాసాశ్రమంలో వారు చేసేది. వారు భగవద్భక్తిని, భక్తియుతమైన కార్యక్రమాలని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే బ్రహ్మచారిగా ఉండి ఏ విధంగా భగవత్ సేవ చేస్తున్నప్పుడు ఎటువంటి సుకృతి అనేది మనకి వస్తుందో, ఎటువంటి ప్రోగ్రెస్ అనేది మనం చేస్తామో, గృహస్థుగా ఉండి ఒక స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా గృహస్థాశ్రమంలో వివాహ బంధంలోకి వచ్చి వారి యొక్క కోరికలని ఒక రెగ్యులేషన్, ఒక ధార్మికమైన పద్ధతిలో పెట్టి వారు సంతానానికి జన్మనిచ్చి వారిని కూడా భక్తి మార్గంలో తీసుకొచ్చినప్పుడు ఒక బ్రహ్మచారికి ఎటువంటి అభివృద్ధి, పురోగతి అనేది చూస్తారో గృహస్థు కూడా అంతే పురోగతి చూస్తారు. అర్థమవుతుందా? బట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మన బాధ్యతగా మన నుండి వచ్చిన సంతానానికి మనం భక్తిని ఇవ్వాలి. ఏదో విధంగా వారు వినకపోయినా కూడా కనీసం ప్రసాదమైనా పెట్టండి వారికి. నివేదన చేసిన ఆహారాన్ని, భగవంతునికి అర్పించిన ఆహారాన్ని అయినా పెట్టండి వారికి. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు మారుతారు. తల్లిదండ్రుల యొక్క ప్రథమ బాధ్యత ఏంటి అంటే ఒక గృహస్థాశ్రమం. మనకి ఇవన్నీ చెప్పకుండానే పెళ్ళిళ్ళు అనేవి జరిగిపోతున్నాయి. అది మన మిస్ఫార్చ్యూన్, ఏమంటారంటే అది మన దురదృష్టం అనమాట. పెళ్ళి అనేది ఎలా చేయాలి, ఒక వివాహం అనేది ఎలా జరపాలి అంటే ఒక స్త్రీ, ఒక పురుషులు ఇద్దరు కూడా ఒక బంధంలోకి వచ్చి వారిద్దరూ కూడా ఎవరైనా పర్ఫెక్ట్ ఉంటారో చెప్పండి? ఇక్కడ ఫలానా వ్యక్తి పర్ఫెక్ట్, ఈమె పర్ఫెక్ట్, ఈయన పర్ఫెక్ట్ అనేది ఎవరైనా ఉంటారా ఇక్కడ? ఉండరు కదా. ప్రతి ఒక్కరిలో ఏవో ఒక లోపాలు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఒక బంధంలో ఇరువురు ఒక దాంపత్య జీవనంలోకి వచ్చి వీరి లోపాలు వీరు కవర్ చేస్తూ, అలానే భార్య లోపాలు భర్త కవర్ చేస్తూ ఇద్దరూ కలిసి ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసే ఒక అందమైన జర్నీనే ఈ వివాహ బంధం అన్నమాట. ఆ ప్రయాణం ఎటువైపు సాగాలి అంటే భగవంతుని వైపు సాగుతూ ఉండాలి. అంతేగాని ఇద్దరూ దగ్గరకు వచ్చేసి వారు భౌతికంగా ముందుకెళ్తూ భౌతికమైన కోరికల్లో చిక్కుకుపోయి భగవంతునికి దూరం అవ్వడానికి కాదు వివాహ బంధం అనేది. గృహస్థ జీవనం అనేది ఎందుకు అంటే ఇరువురు కలిసి ఒక జీవితాన్ని చక్కగా నడిపించుకుంటూ వారి ఫ్యామిలీని చక్కగా పోషించుకుంటూ అందరూ కలిసి భగవంతుని వైపు అడుగులు వేసే ప్రయాణమే మనకి వివాహ బంధం అన్నమాట. సో దాంట్లో భాగంగా ఒకవేళ ఒకరు వెనక్కి వెళ్తూ ఉంటే ఒకరు చేపట్టుకొని లేదు ఇలా కాదు, ఇలా చెయ్యి, నువ్వు ముందుకు వస్తావు. ఇంకొకరు వెనక్కి వెళ్తూ ఉంటే ఇలా కాదు, ఇలా చేద్దాము అని సపోర్ట్ ఇచ్చుకుంటూ వారి ఇరువురు కలిసి వారి పిల్లలకి కూడా ఆ భగవద్భక్తిని అనేది అందిస్తూ మంచి సాంగత్యంలోకి వారిని తీసుకువెళ్తూ అలా ముందుకు నడిచే వ్యవస్థ ఈ వివాహ బంధం అన్నమాట. అయితే సన్యాసులు కూడా వివాహ సంస్కారాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఎవరైతే వివాహాన్ని చేసుకోవాలనుకుంటున్నారో సన్యాసులు వారి వివాహాన్ని దగ్గరుండి జరిపిస్తారు. శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే ఈ వివాహాలు జరిపిస్తూ ఉన్నారో అందరూ అడిగారనమాట, మీరు సన్యాసయ్యండి, మీరేంటి ఇలాగ వివాహాలు చేస్తూ ఉన్నారు, ఇలాగ మీరు కళ్యాణం చేస్తూ ఉన్నారు ఏంటి, పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నారు ఏంటి అసలు అని అంటే అది కూడా ధార్మికమైన పని, అది కూడా కృష్ణ చైతన్యానికి సంబంధించిన కార్యమే. అవునా కదా చెప్పండి? ఒక వ్యక్తి వివాహం చేసుకోకుండా అధార్మికంగా తన యొక్క కోరికల్ని తీర్చుకుంటున్నారు అనుకోండి, దానివల్ల ఎలా అయినా కానీ భగవంతునికి దగ్గర కాగలుగుతారా చెప్పండి? మనసు ప్రశాంతంగా ఉంటుందా? లోపల ఆందోళన అనేది ఉంటుందా లేదా చెప్పండి? ఉంటుంది మాతాజీ. అదే ఒక బంధంలోకి వచ్చాము, ధార్మికంగా బ్రతుకుతున్నాము, మనం ఆ కోరికలు తీర్చుకున్నప్పటికి కూడా అది కూడా కృష్ణ చైతన్య పరంగా మనం జీవిద్దామని అనుకున్నప్పుడు ఆ మనస్సు కుదుట పడుతుంది, ఆందోళన అనేది ఉండదన్నమాట మనస్సులో. రైట్? సో అలా
అలా ఒక వ్యవస్థని ముందుకి తీసుకువెళ్ళడానికి సన్యాసులు కూడా తోడ్పడతారు. శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో మంది డివోటీస్కి వివాహం చేశారు. రైట్, వీరిరువురు కలిసి ఇలా సేవ చేసుకొని భగవద్భక్తిలో ముందుకు వెళ్ళండి అని చెప్పి ఆ వ్యవస్థని ఆ వెసులుబాటుని కల్పించారనమాట. రైట్, సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా యజ్ఞము, దానము, తపస్య అనేది మనం విడువరాదు. ఇది భగవంతుని నుండి వచ్చిన అభిప్రాయం అనమాట. భగవంతుని అభిప్రాయం అనేది అభిప్రాయం మాత్రమే కాదు, అది శాసనం. రైట్, తదుపరి శ్లోకాలు అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఇస్ ఇట్ క్లియర్? వాళ్ళ శ్లోకాలు అర్థమయ్యాయా? మాతాజీ. ఓకే. చిన్న డౌట్. మాతాజీ దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం ప్రభుజీ. ఇప్పుడు భగవద్గీత చాలా మంది భాష్యాలు రాస్తుంటారు కదా మాతాజీ. అయితే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే రాస్తారు కదా. అయితే వాళ్ళు రాసినటువంటిది పాము పాలు తాగితో పోల్చారు కదా. మరి వాళ్ళు అది సరిపడుతుందని అడుగుతాను. యాక్చువల్గా భగవద్గీత రాయాలి అన్నా, చెప్పాలి అన్నా, చదవాలి అన్నా, వినాలి అన్నా మనకి కావాల్సింది జ్ఞానం కాదు ప్రభుజీ, మనకు కావాల్సింది భక్తి. ఓకే, సో ఎవరైతే భక్తితో రాస్తారో, ఎవరైతే పరంపరలో కనెక్ట్ అయ్యి సాధన చేస్తూ భక్తిని పెంపొందించుకొని రాస్తారో ఖచ్చితంగా వినండి వారి దగ్గర భగవద్గీత. ఎవరైతే భక్తితో చెప్తారో వారి దగ్గర వినండి. ఎవరైతే భక్తితో చదువుతారో వారు కరెక్ట్ విధంలో చదువుతున్నట్టు. జ్ఞానం అనేది కాదు ప్రభు, మనం ఎంత జ్ఞానం ఉంటే భగవంతుడు చెప్పేది అర్థం చేసుకోగలం. ఎంత జ్ఞానం ఉన్నా అర్థం చేసుకోలేం. మనకు కావాల్సింది ఏంటి? ఏదన్నా అర్హత మనకు కావాలి అంటే మన దగ్గర ఉండాల్సింది ఏదన్నా ఒకటి ఉంది అంటే అది భక్తినే. భగవంతుడా, నాకు నీ గురించి తెలియదు కానీ తెలుసుకోవాలని ఉంది, దయచేసి నాకు తెలుపు అనే వినయం, భక్తి, శ్రద్ధ ఎక్కడైతే ఉంటాయో అక్కడ భగవంతుడు ఆయన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఆయన ఇచ్చేస్తారు. మనం ఏదో జ్ఞానాన్ని సంపాదించి భగవద్గీత అర్థం చేసుకోవాలి అనుకోవడం మూర్ఖత్వం. భగవంతుడి దగ్గర వినయంగా వెళ్ళిపోయి 2 చేతులు జోడించి, నాకు నీ గురించి తెలుసుకోవాలని ఉంది కృష్ణ, ఎన్ని జన్మలు ఇలా వృధా చేసుకున్నానో, నీ గురించి తెలుసుకొని, తత్వం తెలుసుకొని నా జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలని ఉంది, నీ భక్తి నాకు చెయ్యాలని ఉంది అనే విశ్వాసం, ఒక వినయం అనేది చూపించి మనం వెళ్తాం చూసారా, ఖచ్చితంగా భగవద్గీత వారికి అర్థమైంది. ఖచ్చితంగా అర్థమైంది ప్రభు. అందుకనే భగవద్గీత కావాల్సింది జ్ఞాన సంపద కాదు, భక్తి సంపద. ఎస్, ఓకే మాతాజీ, క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ చిన్న డౌట్ మాతాజీ. చెప్పండి మాతాజీ. ఇప్పుడు మన శరీరంలో ఈ భౌతిక దేహంలో ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నారని చెప్తున్నారు కదా మాతాజీ. మరి మనకొచ్చే ఈ చైతన్యము పరమాత్మ నుంచి ఆత్మకు వస్తుందా? ఎట్లా? ఇది కొంచెం ఆ డౌట్ క్లియర్ చేయండి మాతాజీ. యాక్చువల్గా చైతన్యం అనేది ఆత్మకి సంబంధించింది మాతాజీ. ఓకే, ఆత్మ కరెక్ట్ స్థితిలో ఉంది, పవిత్రంగా ఉంది, కరెక్ట్ స్థితిలో ఉన్నప్పుడు ఆ చైతన్యం అనేది కృష్ణ చైతన్యం అయిపోతుంది. అదే ఆత్మ భౌతికంగా తనని తను గుర్తించుకుంటుంది అన్నప్పుడు ఆ చైతన్యం అనేది భౌతికంతో నిండిపోతుంది అనమాట. పరమాత్మ ఇక్కడ జస్ట్ ఒక అబ్జర్వర్ లాగా ఉంటారనమాట. అంటే ఆయన జస్ట్ చూస్తూ ఉంటారు. నువ్వు భౌతికంగా బ్రతుకుతావా నీ ఇష్టం, ఆధ్యాత్మికంగా నా వైపు రావాలనుకుంటావా నీ ఇష్టం, నువ్వు ఏదైతే కోరుకుంటూ ఉంటావో దానికి తగ్గట్టుగా నేను నీకు ప్రతిస్పందిస్తూ ఉంటాను అని పరమాత్మ జస్ట్ చూస్తూ ఉంటారనమాట. మనకు అందుకనే ఆత్మ పరమాత్మ గురించి ఎలా చెప్తారు అంటే, శ్రీల ప్రభుపాదుల వారు, ఒక చెట్టు కొమ్మ పైన 2 పక్షులు కూర్చొని ఉన్నాయి. ఒక పక్షి ఏమో బిజీగా ఉందనమాట, నాకు ఎక్కడ ఫ్రూట్స్ దొరుకుతాయి, నేను ఎక్కడ ఆనందించవచ్చు, నేను ఎక్కడ సంతోషపడచ్చు అనే దానిపైన ఒక పక్షి చాలా బిజీగా ఉంది ఈ పనుల్లో. ఇంకొక పక్షి ఏం చేస్తుందంటే ఈ పక్షిని చూస్తూ ఉంది. ఈ పక్షి ఎవరు అంటే పరమాత్మ, ఈ పక్షి ఎవరు అంటే ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడు కూడా ఎక్కడ సుఖం దొరుకుతుందా, ఎక్కడ నేను హ్యాపీనెస్ అనుభవించవచ్చా, ఎక్కడ నేను సుఖభోగాలు తీసుకోవచ్చా అనే భ్రమలో ఉన్నంత కాలం ఇది ఉద్ధరింపబడదు. కానీ ఎప్పుడైతే ఈ పక్షి ఇటు చూడడం ఆపేసి భగవంతుని వైపు తిరుగుతుందో దెన్ అది కరెక్ట్ మార్గంలోకి వచ్చినట్లు అనమాట. అయితే ఆత్మకు చైతన్యం ఉంటుంది, ఆ చైతన్యం మనము ఎటువైపు మరలించుకోవాలని ఆ చైతన్యం యాక్చువల్ గా ఎటువంటి కలుషితం లేనప్పుడు ఆ చైతన్యం కృష్ణ చైతన్యమే. అందుకని కృష్ణ చైతన్యం అనేది కొత్తది కాదు మనకి. ఆత్మకి ఉన్న చైతన్యమే కృష్ణ చైతన్యం. కానీ ఆత్మ
తప్పుడు గుర్తింపులో పడిపోయి కృష్ణ చైతన్యాన్ని మరచిపోయి అది లోపలికి వెళ్ళిపోయింది, నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఈ భౌతికమైన ఇదిలో చిక్కుకుపోయింది. అందుకని మనం ఇప్పుడు భక్తి చేస్తున్నప్పుడు ఏమైంది అంటే అదేదో కొత్తది మనం తీసుకురావట్లేదు, మనకి ఉన్న స్థితినే తట్టి లేపుతున్నాం అనమాట. నామజపం చేస్తూ లోపల నిద్రావస్థలో ఉన్న చైతన్యాన్ని లేపుతున్నాం మనము. నిద్రపోతున్నప్పుడు అలారం మోగితే మనం లేస్తామా లేదా? సిమిలర్లీ నిద్రావస్థలో ఉంది మన కృష్ణ చైతన్యం అనేది. ఆ నిద్రావస్థలో ఉన్న కృష్ణ చైతన్యాన్ని ఈ సాధన మనకి ఏదైతే 16 మాలలు చెప్పారు, ఇలా శాస్త్రాలు చదవండి, వినండి, హరికథ వినండి అని చెప్పారు, వీటన్నిటి ద్వారా కూడా ఆ చైతన్యాన్ని మనము పైకి తీసుకొస్తున్నాం. నిద్రావస్థలో ఉన్న చైతన్యాన్ని లేపుతున్నాం, జాగృతం చేస్తున్నాం అనమాట ఆ చైతన్యాన్ని. రైట్? ఆటోమేటిక్ గా ఏమైంది అంటే ఇంకా భౌతికమైన కల్మషం అన్ని కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, మన ఒరిజినల్ నేచర్ బయటకు వస్తుంది. కాబట్టి మనం ఇప్పటిదాకా ఏదైతే కలుషితమైన నేచర్ లో ఉన్నామో అదంతా కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సాధన చేయగా చేయగా. ఇంకొక చిన్న డౌట్ మాతాజీ, ఈ ప్రాణం అనేది మన శరీరాన్ని వదులుతుంది, ప్రాణం అనేది వదులుతుంది అంటే అప్పుడు చైతన్యము పోయినట్లా మాతాజీ? మనలో ఉన్న చైతన్యం పోయినట్లు? ప్రాణం అంటే ఏంటి అంటే బేసిక్ గా ఆత్మ ఎప్పుడైతే వదిలి వెళ్ళిపోతుందో శరీరాన్ని, దాన్నే మనం ప్రాణం పోయింది అని చెప్తాం. సో బేసిక్ గా ఈ శరీరానికి ప్రాణం ఏంటి అంటే ఆత్మ. మనం ప్రాణం విడిచిపెట్టేశారు, ప్రాణం పోయింది, ప్రాణం విడిచిపెట్టేశారు అంటున్నాం. బేసిక్ గా ప్రాణం అంటేనే ఆత్మ. ఈ శరీరానికి ప్రాణం ఆత్మ. ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో చైతన్యం వెళ్ళిపోతుంది. ఎందుకంటే చైతన్యం ఆత్మకి సంబంధించింది, శరీరానికి శరీరం జడ పదార్థం, దీనికి ఎటువంటి చైతన్యం లేదు దీనికి. అందుకనే ఆత్మ వెళ్ళిపోయాక ఇది జడ పదార్థంగా అయిపోతుంది, ఇది కుళ్ళిపోతుంది, ఇదేం కదలదు, ఇందులో ఏం చలనం ఉండదు, ఇది పురుగులు పట్టేస్తుంది దాన్ని వదిలేసామంటే. అటువంటి స్థితిలో ఉన్నది ఈ శరీరం. ఈ శరీరాన్ని కూడా ఇంత నవనూతనంగా ఉంచుతుంది ఎలా అంటే ఆత్మ ఉంది కాబట్టే ఇది ఇలా వర్క్ చేస్తుంది, ఇది ఇలా పనిచేస్తుంది. ఒక్కసారి ఆ ప్రాణం వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది అంటే ఇది జస్ట్ ఒక మట్టి ముద్ద లాగా అనమాట. మన పంచభూతాలతో చేయబడిన ఒక చిన్న ముద్ద లాంటిది అంతే. అందుకనే మళ్ళీ తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుంది అది, దీనికి ఇంకేం లేదు. కానీ ఇవాళ దీన్ని ఇలా నడిపిస్తుంది ఏదన్నా ఉంది అంటే అది ఆత్మ, అది భగవంతునికి సంబంధించిన. అందుకని మనం ఆత్మలం, మనం ఎంతో చేయగలం అనమాట. మనం దౌర్భాగ్యం ఏంటి అంటే ఈ శరీర పోషణలోనే మనం ఉంటాం. ఈ శరీరం మనకిచ్చిన వాహనం, ఈ వాహనాన్ని ఉపయోగించుకొని మనము మన గమ్యస్థానానికి చేరాలి. మనం ఏం చేస్తున్నాం? వాహనాన్ని తుడవడంలోనే ఉన్నాం, వాహనానికి మెరుగులు దిద్దడంలోనే ఉండిపోతున్నామే. అది మనం చేస్తున్న తప్పనమాట. వాహనాన్ని ఎందుకుంది? మనం కారు ఎందుకు కొనుక్కుంటాం? రోజు పొద్దున్నే లేచి ఒక 2-3 బకెట్లు నీళ్లు పోసి తుడుచుకోవడానికి కారు కొనుక్కునేది చెప్పండి? దానిలో ప్రయాణించడానికి. ఎగ్జాక్ట్లీ, దాన్ని వాడుకొని మనం మన గమ్యానికి వెళ్ళాలి, మనం ఉపయోగించుకోవాలి. మధ్య మధ్యలో కూడా దాన్ని క్లీన్ చేసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి, ఎందుకంటే అది మనం ఎక్కువ కాలం రావాలి కాబట్టి. అలానే ఈ శరీరానికి ఆరోగ్యం అవసరం, ఆరోగ్యానికి కావాల్సిన విధంగా మనం బ్రతకాలి. దాంతోపాటు ఈ శరీరాన్ని ఎందుకు వాడాలో అందుకు వాడాలి. అలా వాడట్లేదు అనుకోండి, వీఆర్ జస్ట్ ఫూలిష్, మూర్ఖులం అనమాట. ఓకేనా? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. Thank you so much, Mataji and Prabhuji. Svancha kalpatarubhyascha kripa sindhubhyaiva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Ananta koti vaishnav vrinda ki jai, Srila Prabhupada ki jai, Srila Gurudev ki jai, Nitai Gaur Premanande, Hari Hari Bol. Hare Krishna Mataji. Hare Krishna Mataji. Pranam Mataji. Pranam Mataji. Thank you. Hare Krishna. Andarki dandavat pranam. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ.